చెప్తున్న వెడ్డింగ్ డే అనేది వచ్చేసింది. దిస్ ఇస్ November 23rd మై వెడ్డింగ్. సో ఇంకా మార్నింగ్ లేచేసి రెడీ అయిపోయి ఇప్పుడు పీటల మీదకి వెళ్ళాలి. సో మండపంలోకి వెళ్ళిపోయి అక్కడ ఏదో కొంచెం సమ్ కార్యక్రమాలు ఉంటాయి. దాని తర్వాత నాకు పట్టు వస్త్రాలు అంటే ఇస్తారన్నమాట మా అత్తయ్య సైడ్ వాళ్ళు. అది మళ్ళీ చేంజ్ చేసుకొని రావాలి. సో అట్లా రెండు సార్లు దోతులు కట్టుకోవడం ప్రాసెస్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో మొత్తానికి అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా. ఎగ్జైటెడ్ పక్కన పెడితే ఫుల్ టైర్డ్. ఎందుకంటే లాస్ట్ 5 days నుంచి పెళ్ళంటే జస్ట్ ఆ రోజే కాకుండా లాస్ట్ 5 days నుంచి ఈవెంట్స్ నడుస్తూనే 19th నుంచి కాబట్టి అసలు కంప్లీట్గా నిద్ర లేదు, టైంకి ఫుడ్ లేదు. ఎందుకంటే ఈవెంట్స్ అన్నీ ఎట్లా అవుతున్నాయంటే ఇంకా ఈ టైంకి అనుకుంటాం కానీ కొంచెం ఒక 1-2 hours డిలే అవ్వడము. ఆ డిలే అయిపోయేసరికి మొత్తం డే సైకిల్ రొటీన్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో అట్లా ఫుల్ టైర్డ్ ఉన్నాము. కానీ ఎట్లనే తెలిసి ఫుల్ ఎనర్జీ తెచ్చుకొని పెళ్ళి అయిపోగొట్టాలి. ఎందుకంటే మా దాంట్లో ఈజీగా ఒక 6 hours పడుతుంది కదా. 6 hours ఈజీగా ఒక్కసారి మండపంలోకి వెళ్ళినాము అని అంటే దాదాపు ఒక 6 hours 7 hours అట్లా కూర్చోవాలి వస్తుంది. సో ఇంకా అందరు వచ్చి కలవడము, పలకరించడము, అదొకటి మళ్ళీ కార్యక్రమం మధ్యలో. సో ఇలాంటి ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది. యా ఫోటోషూట్ అదే అందరు వచ్చి పెళ్లి తర్వాత మళ్ళీ నాగవల్లి అని, ఓకే స్థాళీపాకం అని, ఒడిబియ్యం అని, అప్పగింతలని, ఓ చాలా ఉంటాయి. నాగవల్లి చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. అక్కడ హోమం చేస్తారు, అక్కడ హోమం చేస్తారు. దాని తర్వాత ఇంకా మోస్ట్ పెయిన్ఫుల్ పార్ట్ అమ్మాయి వాళ్ళకి అప్పగింతల పార్ట్. అది కూడా చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో ఇవన్నీ అయ్యేసరికి నాకు తెలిసి ఈజీగా మనకు 8-8:30కి హాల్ నుంచి బయలుదేరదేమో అనిపిస్తుంది మేము. ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది, 8:30 అవుతుందేమో. మ్యారేజ్ 11:15 ఉంది కాబట్టి. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु. 2 పుష్పాలు అక్షతలు పట్టుకోండి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. అలివేలు మంగాసుమేత శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమః. ఆ ముందు ఉంచి నమస్కారం చేయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు డే 5. మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమయం రానే వచ్చింది. ఇంకొక గంటలో మా కోడలు మా చల్లా ఇంటి కోడలు కాబోతుందనమాట. ఆ హ్యాపీనెస్లో ఏదేదో మాట్లాడుతున్నా నేను అసలు. అయితే శ్రీకాంత్, ఒక్కసారి నీ ఫీలింగ్స్ మా ప్రేక్షకులకు చెప్పవా? ఆల్రెడీ చెప్పేసి నేను ఇంతకుముందు నేను మాట్లాడేసాను సో ఇప్పుడు జరగబోయే ఈవెంట్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా మీకు అన్ని రివీల్ చేసేస్తాను. మీరు స్కిప్ చేయకుండా అవన్నీ కూడా చూడండి. అదో మా గురువు గారు అక్కడ చూపించండి ఒక్కసారి. ఈరోజు కార్యక్రమాలు చెప్పయ్యా. స్టార్టింగ్ ఈరోజు వివాహాన్ని వివిధ రకాల పెళ్ళి అంటారు. అలాగే విశేషమైనటువంటి గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించడం అంటే సోమ ప్రథమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర తృతీయో అగ్నిష్టే పతిస్తురీయస్తే మనుష్యజాహ. అతనితో నేను 7 అడుగులు వేయబోతున్నాను అని చెప్పి వైదిక ధర్మం ఇదంతా కూడా. వివాహం అనేటువంటిది వంశవృద్ధికి చేసేటువంటి ఒక ప్రక్రియ. అలాంటి వివాహం ఈరోజు మా అలేఖ్య మా శ్రీకాంత్ గారులది జరగబోతూ ఉన్నది. ఇది వైదిక ధర్మంగా వేద విధిగా మేము చేసుకుంటున్నాం కనుక భగవంతుని యొక్క ఆశీస్సులు. అలాగే ఈరోజు విశేషం ఏమిటి అని అంటే ఈ పిల్లలపై చల్లగా కరుణ ఆ భగవంతుని ద్వారా కూడా వర్ష రూపకంగా ఎంతో విశిష్టంగా కనిపిస్తుంది. దీన్నే పూల వర్షం అంటారు. రెండోది ఇదంతా శుద్ధి. మనం పుణ్యాహవాచనం అని అంటే కేవలం నీళ్ల ద్వారా అక్కడక్కడ చిలుకరిస్తాం. మరి దేవత విషయంలో భగవంతుడు కూడా వీళ్లకు సంపూర్ణంగా
ఆశీస్సులు అందజేయడానికి విశేషమైనటువంటి ఇదంతా కూడా శుద్ధి చేశారు. కనుక ఈ వైదిక ధర్మంలో జరుగుతున్నటువంటి వివాహంలో భాగంగా వీళ్ళు అన్యోన్య దాంపత్యం విశేషంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. కాబోయే దంపతులకు మా ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. థ్యాంక్ యూ అబ్బా, థ్యాంక్ యూ. సో పెళ్లి చేయించేది ఈయననే అనమాట, గోపాల్ శర్మ గారు, జోషి గోపాల్ శర్మ గారు, మురళి ఇంటి పేరు చింతపల్లి మురళి గారు, ఇద్దరు కలిసి వీళ్ళ వివాహం జరిపించబోతున్నారు. బ్రహ్మస్థానంలో వీళ్ళు ఉన్నారనమాట. సో అదంతా కూడా మీరు వీక్షించండి. ఆల్రెడీ గోపిని మేము పరిచయం చేసాం మా సిరి పెళ్లిలో. మళ్ళీ ఇంకొకసారి అవకాశం మాకు వచ్చింది అనుకోండి. చాలా సంతోషం. శ్రీకాంత్ పెళ్లిలో కూడా మళ్ళీ కనిపిస్తున్నారు. సో అక్కడ ఈవెంట్స్ అన్నీ కూడా ఈ వివాహం అయిన తర్వాత నాగవెల్లి కార్యక్రమం, అప్పగింతల కార్యక్రమం, ఒడిబియ్యం కార్యక్రమం అన్నీ కూడా ఉంటాయి. అన్నీ కూడా నేను మీకు వీడియోస్ రూపంలో చూపిస్తాను, చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా బావగారు, మా తల్లి గారు సపరివార సమేతంగా చేసి ఏదన్నా వివాహంలో తప్పులున్నా కూడా మీరు సర్దుకొని పోవాలి. ఉన్నా సర్దుకోవాలి. అదే ఏదో చిన్నది పెద్దది ఏదో ఒకటి ఉంటది, అంటే ఏదో ఒకటి కొంచెం ఉన్నా అయినా కానీ ఓకే. వసుంధర వీరి కుంకుమ రండి మామ, లేవాలి. మీ మంగళహారతి ఉన్నారు రాణి, ఆ జ్యోతులు అవన్నీ పట్టుకోవాలి అక్కడికి. సో మేమంతా అమ్మాయి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి విడిది గదులలో రెడీ అయ్యామన్నమాట. సో దేవుడికి దండం పెట్టుకొని మా అబ్బాయిని తీసుకొని మండపానికి వెళ్తున్నాం. సపరివార సమేతముగా శీఘ్రముగా విచ్చేయవలసిందిగా ప్రార్థన. రైట్. సో ఇక్కడ అబ్బాయి చేత గణపతి పూజ మరియు మహాసంకల్పం చేయిస్తున్నారు. మేము వచ్చేసి సాలంకృత పెళ్లి కూతురు అయినటువంటి అలేఖ్య గణపతి పూజ, గౌరీ పూజ చేస్తున్న చోటుకి మేము వెళ్తున్నాము. సౌభాగ్యము, మంగళ్య రక్షణ అధిదేవత అయినటువంటి గౌరీదేవిని స్మరిస్తూ పుట్టింటి నుంచి తెచ్చుకున్నటువంటి ఇత్తడి పెట్టెలో గౌరమ్మ నుంచి పూజ చేస్తుంది. పుట్టింటి వారి వీడుకోల ఆశీర్వచనము మరియు అత్తింటి వారి ఆహ్వానపు ఆశీర్వచనములతో బ్రాహ్మణుల వేద మంత్రాలతోటి ఆశీర్వచనములతో అమ్మాయిని దీవించడం అనేది జరిగింది.
దాస్యామి యూయం మదర్థం తమేవ వర్మణే దేవదోర్మదే చూడండి ఎస్పీఆర్ కన్వెన్షన్ హాల్ అనమాట. అంగరంగ వైభవంగా అలంకరణ అనేది చేశారనమాట. హాల్ అయితే చాలా చాలా నచ్చింది నాకు. మా శ్రీకాంత్ సెలెక్షన్, అఖిల్, అలేఖ్య సెలెక్షన్ అంటే మామూలుగా ఉండదన్నమాట. సో ఇదన్నమాట దాదాపుగా ఒక 2000 కెపాసిటీ ఉంది అనమాట ఈ హాల్. ఇక్కడ హంగామా చూడండి. పెళ్ళి మంటపం అనేది ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మౌల్డ్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఫోటో సెక్షన్ నడుస్తుంది అనమాట. కజిన్స్ అంతా కూడా కలిసి ఎవరి హంగామా ఎవరి హడావిడి వాళ్ళది అయిపోయింది. ఇది మా కోడలు ఎంత అందంగా తయారైంది కదా. ఎంత అత్తని బీట్ చేయలేకపోతున్నా, అది బాధ. అంత సీన్ లేదు. అందరినీ బీట్ చేసేసి ఈ సేమ్ నానిలాగానే రెడీ అవుతాను నేను. నానిలాగానే రెడీ అవుతాను అని చెప్పి నాలాగే కొప్పు వేసుకొని రెడీ అయింది. హాయ్ చెప్పు నాని, హాయ్ చెప్పు. ఇన్ని పెట్టినాం కదా, మళ్ళీ ముక్కు పుడక లేదని ఫీల్ అవుతుంది. ఇప్పుడు ముక్కుపులు ఏదన్నా క్లిప్ అది పెట్టండి, స్టిక్కర్ పెట్టండి. సో చాలా అందంగా ఒక అమ్మవారు గౌరీ పూజ దగ్గర అలేఖ్య దగ్గర నిలబడితే నాకు అక్కడ అమ్మవారు ఎట్లా ఉందో ఇది కూడా అట్లాగే అనిపించింది. ఇంకేంటి ఇక్కడ అక్కడ పెద్దవాళ్ళు పాప వాళ్ళు ఇక్కడ కదలలేరు కదా, ఒకటే చోట కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు చూడండి. ఒకసారి హాయ్ చెప్పండి. అక్కడ ఒకసారి మామయ్య మీరు కూడా హాయ్ చెప్పండి.
వీళ్ళంతా మా సృష్టి అమ్మ వాళ్ళ తరఫున అనమాట. మా చెల్లెళ్ళు, మా చిన్నమ్మలు, అమ్మ, సృష్టి ఫ్యామిలీ. ఒక్కసారి ఓ వేసుకోండి. సో ఇప్పుడు అలేఖ్య మన కాబోయే కాబోయేది కోడలు అయిపోయింది. కోడలు పెద్దమ్మ వాళ్ళు కూడా సృష్టి వంశం. మా చిన్నన్న, మా చెల్లెలు అంతా చెప్తున్నా నేను. కజిన్స్ చెల్లెలు అని చెప్పేసిన ఆల్రెడీ నేను. సో చూసారు కదండి, జీలకర్ర బెల్లంతో అలేఖ్య మా కోడలు అయిపోయింది. ఇప్పుడు చల్ల అలేఖ్య అయిపోయింది అనమాట. సో వాళ్ళిద్దరిని మీరు కూడా అక్కడి నుంచే దూరం నుంచే బ్లెస్సింగ్స్ చేయండి. ఎందుకంటే అందరినీ పిలవలేకపోయాను. చాలామంది అడిగారు కమెంట్స్లో, మాకు లేదా ఇన్విటేషన్. సారీ ప్లీజ్, అందరికీ పేరునే చెప్తున్నాను. అందరికీ సారీ. ఎవరిని నేను ఇన్వైట్ చేసి రండి అని చెప్పలేని పరిస్థితిలో కదా అమ్మాయి వాళ్ళు చేస్తున్నారు. హోస్టింగ్ అంతా వాళ్ళది ఉంటుంది. మనమైనా లక్షల్లో అయ్యేసరికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ ఏమనుకోకుండా అక్కడి నుంచి మీరు అమ్మాయిని అబ్బాయిని బ్లెస్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ధర్మార్గ
పెట్టుకొని పెద్దవాళ్ళు పాదరక్షలు విసర్జించి కాళ్ళకి చెప్పులు లేకుండా యోగనాంగాన్ని స్పర్శించవచ్చు లేదా చూసి నమస్కారం చేసుకొని దయచేసి మనం సహకరించండి. అమ్మా మేనమామ నాగభూషణ శర్మ గారు ఎక్కడున్నా వేదిక వద్దకు రావాలి. వాట్స్ హ్యాపెనింగ్. తాళి కడుతున్నాడు మా అన్న. అయిపోయింది ఇక పెళ్ళి అయిపోయి అనేసినాం కూడా మేము. ఇంటి మనిషి అయిండు, ఒక ఇంటివాడు అయ్యిండు. వెల్కమ్ టు ద క్లబ్ అని చెప్పి మేము ఆల్రెడీ చెప్పేసినాం. ఎంగేజ్మెంట్ అప్పుడే చెప్పినాము. ఇప్పుడైతే వెల్కమ్ టు ద క్లబ్ అంటాం. ఇంకా అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. మధువు దోసిళ్ళ కురవగా రతనాల చల్లుగా పగడాల పసిడి కుసుమములే వరుడి దోసిళ్ళు నిండగా వధువు తలపైన కురయగా పుష్యరాగాల పరవళ్ళి వైఢూర్య నీలాలే వధువు పిడికిట ఉదగంగా మరక తాళమణి రాసుల్లా వరుడి తలపైన పోయగా తలంబ్రాల విరిజల్లుల్లో వధువు వరుల మునగంగా విరబూసిన దరహాసమే కనినంతనెకడు సుందరమే
ముత్యాల సిరులు అక్షింతలై విరియగా వధువు దోసిళ్ళ కురవగా రతనాల జల్లుగా పగడాల పసిడి కుసుమములే వరుడి దోసిళ్ళు నిండగా వధువు తలపైన కురయగా పుష్యరాగాల పరవళ్ళి వైఢూర్య నీలాలే వధువు పిడికిట ఉదగంగా మరక తాళమణి రాసుల్లా వరుడి తలపైన పోయగా తలంబ్రాల విరిజల్లుల్లో వధువు వరుల మునగంగా విరబూసిన దరహాసమే కనినంతనెకడు సుందర